శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వృక్షారోపణ విధి. భీష్ముడు పలికెను, ఓ బ్రాహ్మణ, చెట్లను ఎట్లు నాటవలెనో ఆ విధానమంతయు వివరముగా చెప్పవలెను. అతడు పొందు ఫలితములేమిటి? పులస్సుడు పలికెను, రాజా, ఉద్యానవనములను ఇతర ప్రదేశములను చెట్లను నాటు విధానం నీకు ఇప్పుడు చెప్పెదను. తటాక ప్రతిష్ఠ విధానంతోనే అంతా చేసి ఋత్విక్కులను మండపమును ఆచార్యుని పూజించవలెను. బ్రాహ్మణులను వస్త్రాభరణములతోనూ లేపనములతోనూ పూజించవలెను. మూలికలు కలిపిన జలాలను చెట్లపై చల్లి పెరుగును అక్షతలతోనూ అలంకరించవలెను. పెరుగును బంగారు సూదులచే చెవులను కుట్టవలెను. బంగారు పుల్లతో కాటుక పెట్టవలెను. 7 కాని 8 కాని బంగారు ఫలములను వేయించవలెను. వాటిని వేదికపై ఉన్న చెట్టుకు అలంకరించవలెను. గుగ్గులు ధూపము వేయవలెను. 7 రకముల ధాన్యములతో కుండలను నింపి గంధమును లేపనము చేసి వాటిని వస్త్రములతో కప్పవలెను. సాయంకాలం వాటిని పూజించి ఇంద్రాది లోకపాలులకు నివేదన చేసి వృక్షమునకు అధివాసం చేయవలెను. ఆ తర్వాత బంగారు మొలత్రాళ్లతోనూ తెల్లని వస్త్రంతోనూ ఆవును అలంకరించి కొమ్ములకు బంగారు తొడుగులు వేసి చెట్ల మధ్య నుంచి ఆవు ముఖం ఉత్తరముఖంగా ఉండున్నట్లు ఇవ్వవలెను. ఆ తర్వాత అభిషేక మంత్రములతో, మంగళవాద్యములతో, గానములతో, ఋగ్యజుస్సామ మంత్రములతో, వర్ణమంత్రములతో బ్రాహ్మణోత్తములు ఆ కుంభంతోనే వానికి స్నానం చేయవలెను. ప్రాతకాలంలో యజమాని స్నానం చేసి తెల్లని వస్త్రములు ధరించి ఋత్విజులను గోవులతో, బంగారు సూత్రములు, కంకణములు, ఉంగరములు, పవిత్రములతోనూ మరియు వస్త్రములు, శయ్య, పాదుకలతో సత్కరించవలెను. 4 రోజులు పాలతో అభిషేకం చేయవలెను. నేతితోనూ యవలతోనూ నల్ల నవ్వులతోనూ హోమం చేయవలెను. మోదుగా సమిధలు హోమమునకు ఉత్తమము. 4వ రోజున ఉత్సవం చేయవలెను. లోభం లేకుండా తన శక్తి అనుసారం బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. గురువుకు రెట్టింపిచ్చి నమస్కరించి క్షమాపణ వేడవలెను. ఈ విధంగా వృక్షోత్సవం చేసిన బుద్ధిమంతుని కోరికలన్నీ నెరవేరును. అనేక వేల సంవత్సరాల కాలం ఇంద్రుని స్వర్గంలో వసించును. శరీరంలో ఎన్ని రోమములున్నవో అంతమందిని ఉద్ధరించును. దీన్ని విన్నవాడు ఐశ్వర్యాన్ని పొందును. పునర్జన్మ ఉండదు. బ్రహ్మలోకంలో దేవతలచే పూజితుడగను. పుత్రహీనునికి పుత్రత్వం కలుగున్నది చెట్ల వల్లనే. తీర్థములందు పిండదానాదులను వృక్షములకు చేయుదురు. అశ్వత్థ వృక్షమును నాటుట వలన 1000 మంది పుత్రుల ఫలం కలిగించును. అశోక చెట్టు నాటుట వలన యజ్ఞఫలం పొందును. క్షీరవృక్షం నాటుట వలన దీర్ఘాయుష్య కలుగును. నేరేడు చెట్టు నాటుట వలన పుత్రికాజనన మగును. దానిమ్మ చెట్టు నాటుట వలన ఉత్తమ భార్యను పొందును. రాగి చెట్టు నాటుట వలన వ్యాధులు నశించును. మోదుగ చెట్టు నాటుట వలన జ్ఞానం కలిగి బ్రహ్మను పొందును. విభీతక చెట్టును నాటుట వలన ఫలమును పొందును. చెట్టును నాటుట వలన ప్రేతత్వం కలుగును. అంకోల చెట్టు నాటుట వలన కులము వృద్ధి చెందును. ఖదిర చెట్టు నాటుట వలన మంచి ఆరోగ్యం కలుగును. వేప చెట్టు నాటుట వలన సూర్యుడు సదా ప్రీతి చెందును. మారేడు చెట్టు నాటుట వలన శివుడు ప్రీతి చెందును. కలిగొట్టు చెట్టు నాటుట ద్వారా పార్వతీదేవి ప్రీతి చెందును. సింసపా వృక్షం వలన అప్సరలు, కుందమ్ము వలన గంధర్వ గణాలు ప్రీతి చెందును. తింతిడికా చెట్టు నాటుట వలన సేవకుల వృద్ధి కలుగును. వంజల చెట్టు నాటుట వలన దొంగలు ఎక్కువగుదురు. చందన మరియు పనస చెట్టు నాటుట ద్వారా పుణ్యము, ఐశ్వర్యము వృద్ధి చెందును. సంపెంగ చెట్టు నాటుట వలన సౌభాగ్యములు కలుగును. కరీర చెట్టు నాటుట ద్వారా పరస్త్రీ సంగమం కలుగును. తాటి చెట్టు నాటుట వలన సంతానం నశించును. బకుల చెట్టు నాటుట వలన సంతానం వృద్ధి చెందును. కొబ్బరి చెట్టు నాటుట వలన అనేక మంది భార్యలు కలుగును. ద్రాక్షను నాటుట వలన సర్వాంగ సుందరైన భార్య కలుగును. రేగు చెట్టు నాటుట వలన రతిప్రదము. కేతకి చెట్టు నాటుట వలన శత్రునాశనం కలుగును. ఈ విధంగా చెట్లను నాటుట వలన ఫలమును పొందును. చెట్లను నాటువాడు గొప్ప ప్రతిష్టను పొందును. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.